ఎవరెవరు నిజంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్ళొద్దు అనుకున్నా బయటనేమో మాట్లాడట్లేరు. నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు. ఆ దుస్థితి వస్తుంది. వట్టెం గుట్ట విషయంలో కానీ, పోతిరెడ్డిపల్లి గుట్ట విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర నాగర్ కర్నూల్లో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కడ కూడా అటువంటి దోపిడీకి పాల్పడలేదు. ఆ రకంగా ఇక్కడ అక్రమంగా నేను సంపాదించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా దుందుబి వాగును దున్నుకుపోతూ ఉన్నారు, యుద్ధం చేద్దామంటే ఆ రోజు ఎవరు రాలేరు. నిన్న అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ గారు సరే ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నగారానే మోగించాలనుకుంటే అక్కడికే పరిమితం అయితే బాగుండేది. మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, ఆల్మట్టి ఎత్తుకు కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర, అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే చేసిందనేది చర్చ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు, లేదంటే ఇంకా ఇతర అంశాల గురించి మాట్లాడతారు తప్ప అచ్చంపేటకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? 50 రోజుల సమయం పట్టింది. నేను పార్టీ మారి 50 రోజుల పైన అవుతుంది. 50 రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి. సభ అచ్చంగా అచ్చంపేట ప్రజలతో నిర్వహించినరా అంటే కాదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం